ప్రవర్త చూద్దాం. గల్ఫ్లో రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకుంటాం, వారిని సురక్షితంగా ఇళ్లకు రప్పిస్తాం. ఇది ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన. అయితే కార్మికుల ఆశలు అడి ఆశలే అవుతున్నాయి. స్వయంగా విదేశాంగ శాఖ మంత్రి ఆదేశించిన సౌదీ రాయబార కార్యాలయంలో ఫైల్ ముందుకు కదలడం లేదు. జైళ్లలో మగ్గుతున్న వారికి తాత్కాలిక పాస్పోర్ట్లు ఇవ్వకపోవడంతో వారంతా నరకం అనుభవిస్తున్నారు. సరైన వసతి, భోజన సదుపాయం లేక తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వలస వెళ్లారు. సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడ్డాయి. వీసా, పాస్పోర్ట్ సరిగా లేకపోవడంతో వేలాది మంది భారతీయ కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చింది. దీంతో భారతీయ కార్మికులను జైళ్లకు తరలించారు. జెద్దా అవుట్ జైల్లో బందీలుగా ఉన్న కార్మికులు 3 రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. కుటుంబ సభ్యులకు గుక్కెడు గంజి పోసేందుకు గల్ఫ్కు వెళ్లిన తెలంగాణ వాసులు తిండి తిప్పలు లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. 6 महीना हो गया, आज सैलरी नहीं मिला और हम लोग के पास खाने के लिए पैसा नहीं। हमारी कंपनी ये बिलादिन ग्रुप की एडवांस विजन कंपनी है जी, और हम लोग के पास खाने के लिए पैसा नहीं है और हम लोग बहुत मुश्किल में फंसे हैं। हमारे गवर्नमेंट से अपील है इंडिया जी कि हम लोग को जल्द से जल्द वापस बुलाया जाए, हम लोग को हिसाब किताब बाइज्जत देके। मैं एक बार कंपनी का नाम अच्छे तरीके से बता देना चाहता हूँ कि ये हमारी कंपनी सऊदी बिलादिन ग्रुप है। सऊदी बिलादिन कंपनी है जिसका एक ग्रुप है, उसका नाम है एडवांस विजन इलेक्ट्रोमैकेनिकल कंपनी। ये कंपनी हम लोगों को तबाह करके रखी है। हमारी गवर्नमेंट से मैं बार बार ये कह रहा हूँ, हमारी गवर्नमेंट से बहुत तहे दिल से गुजारिश है कि वो हमें हमारे घर हमारे हकूक के साथ बुला लिया जाए किसी तरीका से। ఆర్థిక సంక్షోభంతో సౌదీలోని ప్రధాన కంపెనీలు బిన్ లాడెన్, సౌదీ ఓజర్ కంపెనీలు మూతపడ్డాయి. అనేక చిన్న కంపెనీలు సైతం లాకౌట్ ప్రకటించాయి. మూతపడిన కంపెనీలు కార్మికులను క్యాంపుల నుంచి గెంటివేయటంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. కంపెనీలు పాస్పోర్టులు చేతికి ఇవ్వకుండా, నెలల తరబడి బకాయి పడ్డ వేతనాలు చెల్లించకుండా కార్మికులను బజారున పడేశాయి. దీంతో అనేక మంది తమకు తెలిసిన వారి గదుల్లో ఆశ్రయం పొందుతుంటే మరికొందరు ఎలాంటి దారి లేకపోవడంతో రోడ్లపై బతుకీడుస్తున్నారు. వీళ్లంతా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతుండటంతో అవుట్ జైళ్లకు తరలించారు. జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు సరైన వసతి, భోజన సదుపాయం లేదని వాపోతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 80 మంది ఉన్నాం. ఇక్కడ 80 మందికి జీతాలు లేవు. 500 రూపాయల జీతము ఇగో ఈ జంగల్లో పడేసింది. మాకు 3 నెలల సంధి తిండి లేదు, నీళ్లు లేవు, స్నానం చేద్దామంటే నీళ్లు లేవు, బట్టలు పిండుకుందామన్నా నీళ్లు లేవు, తాగడానికి సుగా నీళ్లు లేవు. మీ అందరు కలిసి మమ్మల్ని రప్పించకందుకు ప్రయత్నం చేయండి. జర మీ దండం పెడతాము. అల్కుదిరి కంపెనీ పేరు పెద్దది కానీ మాకు డబ్బులు లేవు, ఏం లేవు. ఇప్పుడు తాగడానికి నీళ్లు సుగా లేవు. మేము సౌదీ అరేబియాలో ఉన్నాము. సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వీరికి అవుట్ పాస్పోర్టులను జారీ చేస్తే స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. జెడ్డా, రియాద్లలో ఉన్న రాయబార కార్యాలయం అధికారులు సకాలంలో ఈ పాస్పోర్టులు ఇవ్వటం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే అవుట్ పాస్పోర్టుల కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఎక్కువ సమయం కార్యాలయాన్ని నిర్వహించి అవుట్ పాస్పోర్టుల జారీని వేగవంతం చేయాలని కోరుతున్నారు. మమ్మల్ని తీసుకొచ్చి జంగల్లో పడేసి ఈ కాయిదాలు ఏరుండ్రి, లేకుంటే తన్నుడు, లేకుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. అటు అకామాలు లేక పోలీసు వాళ్ళు గుంజుకపోయి కొడుతున్నారు. ఈడనేమో రూములలో ఉండనిత్తలేరు. మమ్మల్ని జీతాలు ఇవ్వమంటే జీతాలు లేవు, ఏం చెప్తారు మీరు అంటారని అందరినీ బెదిరిస్తున్నారు. విదేశాంగ శాఖ మంత్రి స్పందించిన తర్వాత 2 రోజులు భోజన సదుపాయం కల్పించారని, తర్వాత పట్టించుకోవటం లేదని అంటున్నారు బాధితులు. దీంతో తెలంగాణకు చెందిన వివిధ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.